అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో రిలీజ్ చేయడానికి ముఖ్యోద్దేశం, ఈ మధ్య ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, అదే అందరూ అనుకునే సొల్లు రామకృష్ణారెడ్డి, కొన్ని సొల్లు కబుర్లు చెప్పారు. ఆటో సోదరుల యొక్క సమావేశం ఏర్పాటు చేసి అందులో కొన్ని సొల్లు కబుర్లు చెప్పారు. ఆ సందర్భ వ్యాఖ్యానాలు కూడా చేయడం జరిగింది. దాని గురించే ఈ వీడియో రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నా. ఆ రోజున స్త్రీ శక్తిని పెట్టి మీటింగ్ పెట్టి నన్ను నా కుటుంబ సభ్యుల్ని విమర్శించడానికి పాపం తెగ ప్రయాసపడిపోతే జనం లేచి వెళ్ళిపోయారు. అది అందరూ కూడా వీడియోలు అయ్యి ఫోటోలు అయ్యి కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా అందరూ కూడా చూశారు. దీంతో మళ్ళీ మొన్న ఆటో సోదరులందరినీ కూడా రప్పించి ఆటోకి 15,000 ఇస్తాం అని ప్రభుత్వం నిర్ణయించింది కదా, దాని గురించి అని మీటింగ్ పెట్టి మరి కొన్ని అవాకులు చవాకులు ఆయన మాట్లాడడం జరిగింది. రామకృష్ణారెడ్డి, నీకు ఒకటే చెప్తా ఉన్నా, అసలు నువ్వు మీటింగ్ పెట్టింది దేనికి? ఆటో సోదరులకి ఏమేమి మేలు చేశారో ఏం చేస్తారో అది చెప్పు. అది చెప్పడం మానేసి సొల్లు కబుర్లు సొల్లు ఆరోపణలు ఎందుకయ్యా? నీ మాటలు ఎవరు నమ్ముతారు? నువ్వు చెప్పి అన్నీ సొల్లని అందరికీ తెలిసింది. ఎప్పుడు మానేస్తాడరా బాబు అని ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా గుసగుసలాడుకున్నారు. ఏటి మనల్ని పిలిచింది దేనికి, ఈయన మాట్లాడింది దేనికి, తలా తోక లేకుండా ఎక్కడికెక్కడో ఏదో మాట్లాడుతున్నాడని. బహుశా ఫ్రస్ట్రేషన్లో ఉండుంటావు, మైండ్ కూడా బ్లాంక్ అయ్యి ఉంటుంది నీకు ఆ టైంలోను. ఏం చేస్తావు, నీ ఫ్రస్ట్రేషన్ ఇది. ఎందుకంటే సంవత్సరాల్లో సాధించింది శూన్యం, ఇక మిగిలిన టైంలో కూడా చేస్తామన్న ఆశ లేదు. ఈ రోజున ఆటో సోదరులకి ఘనంగా ఇచ్చామని చెప్పామే. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆటో సోదరులకి ఇచ్చింది 10,000 అయినా కూడా వాళ్ళ కడుపు కొట్టలేదు ఎక్కడన్నా. ఈవేళ మీరు వాళ్ళ కడుపు కొట్టారు. ఫ్రీ బస్సు పేరుతో కడుపు కొట్టి రోజుకి 41 రూపాయలు 42 రూపాయలు వస్తుంది మీరు ఇచ్చేది. వాళ్ళ కిరాయి కనీసం 500-600 అన్నా కానీ కిరాయి వచ్చేది. ఆ కిరాయి రాకుండా చేసి 41-42 రూపాయలు ఇచ్చి సర్దుకోండి బాబు అన. అసలు కనీసం విషయ పరిజ్ఞానం ఉందా? నువ్వు మాట్లాడి దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఎంతో మేలు చేసేసావా? ఏం మేలు చేశారు మీరు, మీ ప్రభుత్వం? 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి జరిగిన నష్టాన్ని మీరు పూరించలేదు. 15,000 కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి కిరాయిలు లేక నష్టపోయిన నష్టానికి ఒక్కొక్క ఆటో సోదరుడికి ఒక్కొక్క 1,00,000 రూపాయలు ఇవ్వాలి. మీరు 15,000 ఇచ్చి గతం కంటే కూడా మేము ఎక్కువ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటారా? గతంలో మీలాగా వాళ్ళ పొట్టలో కొట్టలేదు, వాళ్ళ కిరాయిలను ఎక్కడా కూడా ఎవరు ఎక్కకుండా ఏం చేయలేదు. అన్నీ చేసేసి ఇప్పుడు మళ్ళీ పెద్ద నీతి వ్యాఖ్యానాలు, అసందర్భ ప్రేలాపనలోనూ అందులోను. నిజంగా మీకు ఇటు ఆటో సోదరులపైన లేదు, అటు సోదరీమణులపైన లేదు. నిజంగా ఉచిత బస్సు అని పెట్టారు మీరు. ఉచిత బస్సు అంటూ పెడితే ఏం చెయ్యాలి? సోదరీమణులందరికీ కూడా వాళ్ళకి అవకాశం ఉండాలి. మన నియోజకవర్గంలోనే సుమారు 40 గ్రామాలకు బస్సే లేదు, బస్సు సౌకర్యం లేదు. సుమారు 40 గ్రామాలకి ఎక్కువ బస్సులు వేయండి, వేసి ఆ 40 గ్రామాలు కూడా ఈ ఉచిత బస్సు స్కీము వాళ్ళకు కూడా అమలయ్యేలా చేయండి. అప్పుడు నిజంగా మీరు ఏదైనా సర్వీస్ చేసినట్టు. ఏదో అరాకొరా కొన్ని బస్సులు వేసి తాంబూలాలు ఇచ్చాం తన్నుకోండి అన్నట్టుగా సామెతగా మీరు ఎక్కేయండి అని. పాపం మహిళలు ఎంత కష్టపడిపోతున్నారో చూసారా? కనీసం బస్సు ఎక్కడానికి కూడా కుస్తీ పట్లు, కొంతమందికి చేతులు ఫ్రాక్చర్లు, కాళ్ళు ఫ్రాక్చర్లు, తోపుళ్ళాట. అంటే ఏదో వేసామని ముక్కుబడికి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వేయండి, ఇంకా బస్సుల సంఖ్య పెంచండి. అయితే మారుమూల గ్రామాల్లో బస్సు సౌకర్యం లేదో అన్ని గ్రామాలకి కూడా బస్సు సౌకర్యం పెట్టండి. అప్పుడు మాట్లాడండి. స్త్రీలకి ఈ రకంగా మేము మరి స్త్రీ శక్తి ఈ రకంగా బస్సులు అందరికీ కూడా ఉచితంగా ప్రయాణం చేసేలాగా బస్సులో వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పించామని చెప్పండి ఘనంగాను.
అది అదేవిధంగా ఆటో సోదరులకి ఈ 41 రూపాయలు 42 రూపాయలు కాదు రోజుకి వచ్చేది. వాళ్ళకి జరిగిన నష్టానికి తక్కువ అనుకుంటే ₹1,00,000 వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళ బతుకు తెరువు గురించి. అప్పుడు చెప్పండి ఘనంగా సన్మానం మీరు చేయించుకోండి ఆటో సోదరుల చేత. వాళ్ళే చేస్తారు సన్మానం. నిజంగా పాలాభిషేకాలు ఇవన్నీ అప్పుడు వాళ్ళే చేస్తారు, మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే మాకు ఈ రకంగా అవకాశం కల్పించారని. అంతేగాని వాళ్ళ పొట్టను కొట్టారా అక్కడ ఈ స్కీమ్ పుణ్యం అంటాను. అదేవిధంగా ఈ స్కీమ్ పుణ్యం అంటే పాపం మహిళలకు కూడా సుఖంగా ప్రయాణం చేసే అవకాశం లేకుండా చేస్తారా? బస్సుల సంఖ్య పరిమితం చేస్తారా? మారుమూల గ్రామాలకి లేదా అన్ని గ్రామాలకి కూడా ఇవ్వండి. మారుమూల గ్రామాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ మహిళలు వాళ్ళ అర్హులు కాదా? అసలు వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అంటే ఆ రూట్లో ఎక్కువ బస్సులు తిప్పండి, నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచండి. అప్పుడు మీరు ఘనంగా ఏం మీటింగ్లు పెట్టుకున్నా ఏం చేసినా మీరు పెట్టుకోక్కర్లేదు, వాళ్ళే పెట్టి మిమ్మల్ని సత్కరిస్తారు ఇంత బాగా చేశారని. అంతేగాని సెల్ఫ్ డబ్బా నువ్వు కొట్టుకోవడానికో లేదంటే అసందర్భ వ్యాఖ్యానాలు చేసి మమ్మల్ని విమర్శించడానికి ఎందుకయ్యా టైం వేస్ట్ చేసుకుంటాం? పాపం వాళ్ళందరినీ కూడా తీసుకురావడం చేయడం ఇవన్నీ కూడా ఇటువంటి పనులు చేయకు. ప్రజలకు ఉపయోగపడే విధంగానే చెప్పినట్టు చెయ్యి, అప్పుడు ప్రజలన్నీ నేను సత్కరిస్తారు. అంతేగాని కార్యక్రమం ఒకటా, నువ్వు మాట్లాడింది ఒకటా, అంటే నీకు సందర్భం అసందర్భం అన్నది ఏమీ తెలియదు. నీకు ఏదోటి బురద జల్లాలని నువ్వు ఒకడు అనుకుంటే 100 రెట్లు నీ పైన పడుతుంది. అది నువ్వు గుర్తించుకో. ఇంకెంతకాలంలే, 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత సినిమా ఉండదు ఇంకా అసలు. 3.5 సంవత్సరాలు అప్పుడే సంవత్సరాలు అయిపోయింది. ఏదో ఈవీఎం దయ వల్ల అయినా నువ్వు ఆ ఈవీఎం గాలిలో అయినా ఎమ్మెల్యే, ఈవీఎం ఎమ్మెల్యే ఏదో బాగా చేసి మంచి పేరు తెచ్చుకో. అంతేగాని ఏదో పదవి వచ్చింది చెయ్యి, నలుగురికి మంచి చేసావన్నా లేదంటే పేద ప్రజలందరికీ ఎంత సహకారం చేసావనో నిరూపించుకో. అంతేగాని ఇటువంటి చౌకబారు మాటలు, చౌకబారు కార్యక్రమాలు మాత్రం చెయ్యొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.